అందరికీ నమస్కారం. అరుణాచల విశిష్టత 5వ భాగము. గౌతమ్ మహర్షి ఈ అరుణాచల పర్వతానికి చేరడానికి కారణం ఏమిటి, అంతకుముందు మీరు ఎక్కడున్నారు, ఏమిటి, ఈ విషయాలను చెప్పండి, మీరు ఇక్కడికి చేరడానికి కారణం ఏంటి అని చెబితే దానికి గౌతమ్ మహర్షి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒక రోజుని పరమశివుడు నన్ను పిలిచి తీర్థయాత్ర చేయమని ఆజ్ఞాపన చేశాడు. శివుని ఆజ్ఞ మేరకు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించాను, అనేక లింగాలు దర్శించాను. రుద్రక్షేత్రమైన కేదారనాథము, నారాయణ క్షేత్రమైన బదరీనాథము, కాశీ క్షేత్రము, ఉత్తరాదిని కలిగినటువంటి అన్ని పుణ్యక్షేత్రములను దర్శించాను. దక్షిణంలో ఉండేటువంటి శుభప్రదమైనటువంటి శ్రీశైలాన్ని, కంచి మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాను అని చెప్పడం జరిగింది. ఋషులు, దేవతలు, గణములు, మహాయోగులు మొదలైన వారి చేత స్థాపించబడినటువంటి అనేక లింగములు దర్శించాను నేను. కొన్ని స్వయంభూలింగాలను కూడా నేను దర్శించడం జరిగింది. నేను విధంగా శిష్యులతోటి కలిసి అనేక క్షేత్రాలని, తీర్థాలని సేవించుకుంటూ శివనామస్మరణ చేస్తూ యజ్ఞములు, యాగములు ఆచరిస్తూ ఈ భూమండలం అంతా కూడా పర్యటించాను. ఈ విధంగా అన్ని క్షేత్రములు చూసి ఈ అరుణాచల లింగానికి చేరుకున్నాను. సిద్ధులు, యోగులు, మహాత్ములు ఎంతోమంది ఈ అరుణాచలాన్ని చేరి నేను సేవించడం నేను తెలుసుకున్నాను. సాటి లేనటువంటి నీ మహిమ కలిగినటువంటి అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ ఆయన, ఓ అరుణాచల, వేదాలు కూడా అసౌ యస్తామరో అరుణ ఉత బభ్రు సుమంగళ అని కీర్తిస్తున్నాయి. నమస్తామరాయ చారుణాయ శివాయ పరమాత్మనే సర్వవేద స్వరూపాయ నిత్యాయ అమృతమూర్తయే కాలాయ కరుణార్ద్రాయ దృష్టిపేయామృతాబ్జే భక్తవాత్సల్యపూర్ణాయ పుణ్యాయ పురభేదిని అని వేదములు ఎంతగానో కీర్తించాయి అని, వేదములు ఏ విధంగా కీర్తించాయో ఆ మాటలనే కూడా ఈయన చెప్పడం జరిగింది. దేవతలు, మునులు, ఋషులు ఇలా అందరూ కూడా నీ అరుణాచలంలో ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. నేటికి నీ అరుణాచల దర్శనం చేసుకొని నేనెంతో గొప్పవాడిని అయ్యాను. పర్వత రూపంగా నిలిచినటువంటి ఈ లింగము మరెక్కడా లేదు. సూర్య, చంద్ర, అగ్నితో కూడినటువంటి త్రికోణములతో త్రిమూర్తి స్వరూపమై మనోహరమై ప్రకాశిస్తోంది. ఈ పర్వతము త్రిశక్తి సమన్వితమై, త్రికాల విధాయకమై, త్రిదేవాత్మకమై, త్రికోణ సమన్వితమై గొప్ప రూపాన్ని ధరించి ఈ భూమండలంలో అరుణాద్రివై వెలిశావు. దర్శన మాత్రమ చేతనే అందరి యొక్క పాపములను పోగొట్టి అందరికీ సమస్త సుఖాల్ని కూడా అందిస్తున్నావు అని ఆ ఈశ్వరుని స్తుతించడం జరిగింది గౌతమ్ మహర్షి. పూజలు జరపబడిన లింగాల్ని శూన్యలింగములు అంటారు. ఎల్లవేళలా కూడా సర్వదేవతల చేత పూజింపబడేది ఈ అరుణాచలేశ్వరుడు. సంసార సాగరంలో మునిగిపోయినటువంటి నన్ను కటాక్షించము అనగానే ఆ అరుణాచలేశ్వరుడు ప్రత్యక్షమై వెంటనే, వత్సా, నీ భక్తికి మెచ్చాను, సంతోషించాను. నువ్వు నిత్యం నా సన్నిధిలోనే నివసిస్తూ సర్వోపచారాలతో అర్చిస్తూ తపస్సు చెయ్యి, నా మహాత్యాన్ని సర్వజీవులకు కూడా చెప్పు అని ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు గౌతమ మహర్షితో చెప్పడం జరిగింది. పూర్వము కైలాసంలో తపస్సు చేసుకునేటువంటి నన్ను పరమశివుడు ఇలా ఆదేశించాడు. సప్తఋషులు కూడా దేవలోకంలో నిత్యము నన్ను అర్చిస్తున్నారు. మహాతపస్సాలైనటువంటి నువ్వు భూలోకవాసులందరికీ కూడా శుభము కొరకు ఇక్కడ ఆగమశాస్త్రం ప్రకారం అర్చనలు కొనసాగించు అని శివుడు గౌతమ మహర్షికి చెప్పాడు. ఇంతవరకు ఎంతమంది పూజించారో అంతమందిలోకి నువ్వే నాకు అధికుడవు. ఈ శివార్చన విధానాన్ని అంతటినీ కూడా అందరి జనులకు కూడా తెలియజేసే విధంగా అర్చనలు కొనసాగించు అని చెప్పి గౌతమ మహర్షితోటి ఈశ్వరుడు చెప్పడం జరిగింది. గౌతమ మహర్షి ఆ అరుణగిరీషునికి నమస్కారం చేసి, ఈ రూపము
నీ దగ్గరకు చేరరానిదిగా ఉన్నది. కొంచెం కష్టంగా ఉంది దగ్గరకు వచ్చి పూజ చేయడానికి. చాలా వేడి స్వరూపంతో ఉన్నావు నువ్వు. మరి ఈ మానవులంతా కూడా సులభంగా నీ దగ్గరికి చేరి ఏ రకంగా పూజలు చేయాలి అది సెలవేయండి అని చెప్పాడు. ఈ భూమండలం మీద అనేక సూక్ష్మలింగములు ప్రకాశింపజేస్తున్నాను. నీవు వాటికి తగిన విధంగా పూజా విధానాన్ని ఏర్పాటు చేయి. పంచావరణయుతమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది, అద్భుతమైనటువంటిది ఈ అరుణాచలేశ్వర లింగాన్ని నీ తపోబలంతో పూజించు అని చెప్పి తన అద్భుతమైనటువంటి స్వయంభూలింగాన్ని ఆవిష్కరించాడు. అది అంతా కూడా వ్యాపించి ఉంది. మహిమాన్మతమైనటువంటి విమలమైనటువంటిది. అటువంటి ఈ అరుణాచలేశ్వర లింగాన్ని చూసి నేను కృతార్థుణ్ణయ్యాను. విశ్వకర్మను పిలిచి శివుడు, విశ్వకర్మ నీవు ఇక్కడ అరుణ అనే నగరాన్ని నిర్మించు, మహామణులతోటి దేవాలయం నిర్మించు, మంగళ వాయిద్యములతోటి పూజకు వాటికి అవసరమైన పరికరాలను కూడా సంకల్పించు అని చెప్పి వివిధ నామములతో కూడినటువంటి అర్చనాక్రమాన్ని ఉపదేశించాడు. మహర్షి నీవు నిత్యము ఈ తేజోలింగాన్ని యథావిధంగా పూజలు కొనసాగించు. అరుణాచలేశ్వరుడైనటువంటి నాకు ఉత్తర భాగంలో జగజ్జనని మహాశక్తి అపీతస్థని ప్రీతితో పూజింపబడుగాక. ఈ అరుణాచలంబడు అనేటువంటి శక్తితోటి విడదీరాని రూపం కలవాడు. నేను ఎప్పుడు కూడా ఆ జగజ్జనతో కలిసి ఉంటాను, అంచేత నేను మహాశక్తివంతుడిగా ఉంటాను అంచేత. అలాగే ఇక్కడ నా పుత్రులతో కలిసి పూజింపబడుతూ ఉంటాను. జ్ఞానప్రదాయకుడై పరశువును లేడిని చేతులతో ధరించి ఉమా స్కంధేశ్వరుడైనటువంటి శంకరుడు దివ్య రత్న హారములతోటి అలంకరింపబడినవాడే మహాతేజస్తో ప్రకాశిస్తూ లోకంలో పూజలు అందుకుంటున్నాడు. ఇంకా గణపతి ఇంకా ఇతర దేవతామూర్తులందరూ కూడా ఏ విధంగా ఇక్కడ స్వామివారి ముందు పూజలు అందుకుంటున్నారో ఆ విషయాలని కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాడి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ.